కువైట్లో ఉన్నవారు చాలామంది ఉంటారు కదా. కువైట్లో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం నాకు తెలిసినంత మట్టుకి వాళ్ళ సొంత సేవకులకు కానుకలు పంపించరు. ఎవరు పంపిస్తారు తెలుసా? కొంతమంది కొయిటా మినిస్ట్రీ చేస్తుంటారు. కొయిటా మినిస్ట్రీ అంటే వీడికి సంఘంలో ఉండదు, వీడికో సంఘం ఉండదు, వీడికో ప్రార్థన ఉండదు. ఇంటి పక్క చచ్చిపోతున్నా కానీ వెళ్ళి ప్రార్థన చేయడు. వీడు ఎవరికి ప్రార్థన చేస్తాడంటే కొయిటాలో ఉన్న వాళ్ళకే ప్రార్థన చేస్తాడు. వీడి పని ఇక పొద్దున్న లేచిన కానీ ఇదే మినిస్ట్రీగా. పొద్దున్న తెల్లవారుజామున మీటింగ్ పెట్టేస్తాడు, సాయంత్రం మీటింగ్ పెట్టేస్తాడు. గూగుల్ మీటింగ్ ఇప్పుడు అంతా ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్లో కూర్చొని పొద్దున్న మీటింగ్, సాయంత్రం మీటింగ్, అర్ధరాత్రి మీటింగ్ పెట్టేస్తుంటాడు. ఎవరి కోసం రా అంటే కొయిటాలో ఉన్న వాళ్ళ కోసం. ఇంక అంతమాట ఇదే పని. కొయిటాలో ఉన్నప్పుడు ప్రార్థన చేయటమే, కొయిటాలో ఉన్నప్పుడు ప్రార్థన చేయటమే. వీళ్ళకి ఏమనిపిస్తుంది? కొయిటాలో ఉన్న వాళ్ళకి, బయట ఉన్న వాళ్ళకి, ఈడే మా కోసం ప్రార్థన చేస్తున్నాడో, ఈడే మమ్మల్ని అంటే ప్రేమిస్తున్నాడో కాబట్టి ఈడికే కానుకలు ఉంటే ఆడికి ఇస్తూ ఉంటారు. పాపం రాత్రనగా పగలనగా, రాత్రి పగలు ఉపవాస కొట్టాల్లోనూ, 40 రోజుల కొట్టాల్లోనూ, ఆదివారం ప్రార్థనలోనూ, అయ్యా నా బిడ్డలు అక్కడ కొయిటలో ఉన్నారు ఆయన, విదేశాల్లో ఉన్నారు ఆయన, దీవించిన ఆయన, స్వస్థపరిచిన ఆయన, వాళ్ళకి తోడే ఉన్నాయని ప్రార్థన చేసి కన్నీరు కాల్చి ప్రార్థన చేసేవాడు తెలియదు వీరికి. ఎందుకంటే వీడు ఫోన్ చేయడు. మరి దేవునికి స్తోత్రం. వీడు ఫోన్ చేయడు, ఆడు ఫోన్ చేస్తాడు, ఆడికి అదే పని. వీడికి ఫోన్ చేయటం కూడా ఖాళీ ఉండదు. మరి వీడికి ఇక్కడ సంఘం చూసుకోవాలి, ఇక్కడ పరిచర్య చూసుకోవాలి, ఇక్కడ పరిచర్య చేయాలి, ఇక్కడ భారం ఉంటుంది, ఇక్కడ కుటుంబాన్ని చూసుకోవాలి. అక్కడ నుంచి మాత్రం ఫోన్ చేయదు. ఈడే ఫోన్ చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఒక ఆవిడ నన్ను ఒకసారి ఎలాగ అడగద్దు నన్ను, ఏమనంటే ఏమనుకోకుండా, నాకు ఒంట్లో బాగలేదు, నా కోసం ప్రార్థన చేశావు నువ్వు అని ఫోన్ చేసి తిట్టేసింది. నువ్వు చేయకపోతే ఏంటి, నాకు 3 మంది ఉన్నారు ప్రార్థన చేసేవాళ్ళు. ఆ ప్రార్థన చేసిన వాళ్ళు ప్రార్థన కూడా నాకు వాట్సాప్లో పెట్టేసింది. అప్పుడు నేను అడిగాను, నీకు బాగోలేదని నీకు ప్రార్థన చేసినోడికి ఎవరు చెప్పాడు అని అడిగాను. ఎవరు చెప్తాడు? నేనే చెప్పాను అన్నది. మరి నాకు చెప్పావా? ఆడికి చెప్పావు కానీ ప్రార్థన చేశాడు. మరి నాకు చెప్పావా? నువ్వు తెలుసుకోవాలట, నాకు కళ రావాలి, నేను తెలుసుకోవాలంటే ఆడో ఫోన్ చేసి చెప్తుందట. ఇది న్యాయం అండి? ఇది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. మీరు తిట్టుకున్నా, కొట్టినా, పెట్టినా, పెట్టకపోయినా మీ స్థానిక సేవకుడు మీకోసం అనుదినము ప్రార్థన చేస్తాడు. అది బాధ్యతది. తొందరగా ఇతర సేవకుల వైపు ఆకర్షింపబడద్దు, ఇతర సంఘాల వైపు ఆకర్షింపబడద్దు, ఆకర్షణ మాటలకు లోబడద్దు, మీ సేవకుడిని అప్పుల పాలు చేయొద్దు.